గాలాగిందేంద్రా సూర్యుడు. అన్నా అంటుతోంది, జాగ్రత్త. వెళ్ళాడి నోట్లో చెయ్యెవరు పెట్టమన్నారా? వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఇక్కడ భూమారెడ్డి గారు ఇల్లు ఎక్కడండి? భూమారెడ్డి ఏం పను? వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాం. అట్నా ఏమవుతా భూమారెడ్డికే? మేము వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోద్ది. నేను చూపిస్తాపా. ఎక్కడ? మీరెక్కడికి? యో ఆగమన్నికి సూర్యుడు కుడి చేయలాగా అయితే చంద్రుడు ఎడం చేయలాగా అని. మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా అన్నకా బాధ లేదు కదా రేయ్, అన్న. ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? నేను చెప్తా మా అన్న రోజుకి 3 చేతులు 6 కాళ్ళు నరికే రోజులవే. ఓ దినాన పగౌని కోసం ఎర్ర కాలవ గుట్టల్లో మేము కాపుగాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్కనుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలిచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరగతాంది. అన్న కన్నార్పకుండా చూస్తాండాడు. బండ్ల దగ్గర పడినాయి. పగొడుస్తాడు. పగొడుస్తానంటే ఆట చూడమంటావిందన్నా? ఏంది మనం మాట ఇచ్చినావని తెలిసిపోయిందన్న నాయలకి. ఏంద్రా నువ్వు చెప్పేది? పగోనికి మనం మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్లా?